ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉంది, ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఏం ఆలోచిస్తే బెటర్? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడగాల్సిన రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మైండ్ ఈస్ ప్లేయింగ్ విత్ అస్, వీ షుడ్ ప్లే విత్ మైండ్ అంటారు. నా కూతురు చనిపోయినప్పుడు వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ అని నేను ఈ ప్రశ్న అడిగితే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ లో నేర్పిస్తాను. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి. ఏమంటే ఆ క్వశ్చన్ ఏంటంటే, అలా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది అంటారు. డెవలప్ అవుతుందండి. మనకు నడిచే కెపాసిటీ ఉందా చిన్నప్పుడు? హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉంది, ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నారంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఏం ఆలోచిస్తే బెటర్? మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రాబ్లమ్స్ నెగిటివ్ కాదు. నేను ఇందాక అన్నట్టు ప్రాబ్లమ్స్ ఇమోషనల్ వ్యాక్సిన్స్ అండి. ఇప్పుడు నేను నా దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకోండి, నేను ఎంతో కొంత చార్జ్ చేస్తా కదా, రైట్? లైఫ్ లో ఎలా గ్రో అవ్వాలో నేర్పించడానికి డబ్బులు కట్టకుండా ఫ్రీగా లైఫ్ ఇచ్చే బెస్ట్ లైఫ్ కోచ్, గ్రోత్ కోచ్, బిజినెస్ కోచ్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ పేరే ప్రాబ్లమ్స్. ఫ్రీ కోచింగ్. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ని అలా చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే, మనం పడిపోయే దాంట్లో 70% నిలబడతామండి. ఫస్ట్ మనం ఎందుకు భయపడతాం? వామ్మో ప్రాబ్లం వచ్చింది ఎవరికడిగా. కానీ ఆ ప్రాబ్లమ్స్ ని మనం ప్రొడక్టివ్ గా చూడగలిగితే అసలు ఫస్ట్ మనం భయపడంగా, అసలు ఫస్ట్ మనం పడిపోంగా. ఒకవేళ పడిపోయాం, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ లో నేర్పిస్తాను. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి. ఏమంటే ఆ క్వశ్చన్ ఏంటంటే, హ్యూమన్ మైండ్ క్వశ్చన్స్ ద్వారా రెస్పాండ్ అవుతుంది. ఓకే, నేను ఇందాకనే ఇండియాలో గూగుల్లో ఇండియా కొడితే ఆఫ్ఘనిస్తాన్ రాదు, రైట్? నా వల్ల ఎందుకు కాదు అని మీరు అడిగితే మీ వల్ల ఎందుకు కాదు మీ మైండ్ చూపిస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడగాల్సిన రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ ప్రాబ్లం? చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. యూజువల్ గా ఎమ్మటే ఆన్సర్ దొరకదు అలవాటు లేకపోతే. ఈ ప్రాబ్లం యొక్క గ్రేట్నెస్ ఏంటి? అలా ఆలోచించే కెపాసిటీ ఉంటుంది అంటారు. డెవలప్ అవుతుందండి. మనకు నడిచే కెపాసిటీ ఉందా చిన్నప్పుడు? నడిచే కెపాసిటీ ఉందా? పడ్డా, దెబ్బలు తగిలినాయి, లేవలేదా? మళ్ళీ నడవలేదా? లేచి నించోవటమే కష్టం మనకి పుట్టినప్పుడు. ఇప్పుడు ఉరుకుతున్నాం, ఉరికిస్తున్నాం. కెపాసిటీ బిల్డ్ అవుతుంది. కెపాసిటీ అనేది ఓవర్ నైట్ బిల్డ్ అవ్వదు. పేరు సైమన్ అనుకుంటా, ఒక లీడర్షిప్ కోచ్, ఆయన అంటారు, ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది జిమ్కు పోవటం లాంటి. ఇవాళ పోయి మీరు 10 గంటలు జిమ్ చేసినా, 1 గంట జిమ్ చేసినా కండలు పెరగదు. కరెక్ట్. యువర్ గెటింగ్ ఇట్. మీరు 10 రోజులు చేశారు, మీ బాడీ షేప్ రావట్లేదు, వదిలేస్తారా? వదిలేస్తామండి. కంటిన్యూస్ గా చేస్తే వస్తుంది. కెపాసిటీ బిల్డింగ్ కూడా అదే. చాలా మంది మీరు అడిగినట్టు ఏమంటారంటే, కశ్యప్ మీకు చాలా తెలుసు, మీరు చాలా ప్రాక్టీస్ చేశారు. మీరు మొదలు పెట్టండి, ఏం నష్టం? ఇవాళ కాకపోతే 1 సంవత్సరానికి కెపాసిటీ పెరుగుతుందా? ఓ 2 నెలలకు పెరుగుతుందా? 3 నెలలకు పెరుగుతుందా? నష్టం ఏంటి? అది మొదలు పెట్టకపోతే. వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ ప్రాబ్లం? కశ్యప్ నువ్వు చెప్పినంత ఈజీ కాదు, అయితే వదిలేస్తావా? ఈజీ కాకపోతే లైఫ్ వదిలేస్తామండి, ఈజీ కాదని చెప్పి. నా కూతురు చనిపోయినప్పుడు వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ ప్రాబ్లం అని నేను ఈ ప్రశ్న అడిగితే ఫస్ట్ నా మైండ్ నవ్వింది. పిచ్చోడా, గ్రేట్ ఏముందిరా ఇంట్లో? కూతురు పోతే గ్రేట్ ఏముంది? నాకు వారం పట్టింది దానికి ఆన్సర్ తెలుసుకోవడానికి. నేను ఇందాక చెప్పిన ఆన్సర్. కరెక్ట్. రైట్, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ బికాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ప్రాబ్లం. వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ ప్రాబ్లం? ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్, ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ ఉండదు, ఈ క్లారిటీ ఉండాలి. సెకండ్, ప్రాబ్లమ్స్ డిస్ట్రక్టివ్ కాదు, ప్రొడక్టివ్. ప్రాబ్లమ్స్ మనల్ని బాధ పెట్టడానికి రావు, భయపెట్టడానికి రావు, మన కెపాసిటీని బిల్డ్ చేయటానికి వచ్చే ఒక అద్భుతమైన కోచ్ అండి.
దీన్ని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ అంటే భయపడం. ఎప్పుడైతే భయపడమో, ఎప్పుడైతే జంకమో అప్పుడు వాళ్ళు పడిపోము. మీరు ఇనే ఉంటారు, చాలా మంది అలాంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్స్ గా కాదు అవకాశాల్లాగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి అరే ప్రాబ్లం వచ్చింది అనటం వర్సెస్ అరే మంచి అవకాశం వచ్చింది, తేడా ఉంటుందా ఉండదా? మీ అప్రోచ్ మైండ్ డిఫరెంట్ గా ప్రాసెస్ చేస్తున్నారు. కానీ దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సైంటిఫిక్ గా. యువర్ గెటింగ్ ఇట్? సో మనం ఆ పర్స్పెక్టివ్ లో చూడగలిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ పడిపోము. సో మైండ్ ఈస్ ప్లేయింగ్ విత్ us, we should play with mind అంటారు. మైండ్ ఈజ్ అ బ్యూటిఫుల్ మషీన్ అంటే మైండ్ ని కనుక మేనేజ్ చేయటం, మాస్టర్ చేయటం రాగలిగితే, ఒక చిన్న పిల్లని పెంచటం ఎలాగో మైండ్ తో కూడా అంతే అండి. ఆ సైన్స్ నేర్చుకుంటే, మైండ్ మాస్టరీ అనే సైన్స్ ని కనుక నేర్చుకుంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత భయం కలిగినా షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా నించోని షైన్ అవుతూ అన్షేకబుల్ గా మనం నించోవచ్చు. ఎప్పుడైతే ఇది మనం ఈ సైన్స్ నేర్చుకుంటాము. ఆల్ ద టైమ్ ఇలా మీరు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒక్కరు ఆ మోటివేషన్ తో వాళ్ళని వాళ్ళు ఎవ్రీ టైం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. Thank you so much. Conversation between us. Thanks a lot. Thank you.